నమస్తే, దిస్ ఇస్ అనుష కోమల్. ఇవాళ మన గెస్ట్ లైఫ్ కోచ్, మోటివేషనల్ స్పీకర్, మనందరికీ తెలిసిన రజిత మైనంపల్లి గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే. ఒక రకంగా ఇది కమ్బ్యాక్ వీడియో అనుకోవచ్చు. ఏం చెప్పాలో ఏం అడగాలో నిజానికి నాకు అర్థం కావట్లేదు. బట్ ఎంతో బాధను ఓర్చుకొని మళ్ళీ మీరు మీ కర్తవ్యంలాగా ఫీల్ అయ్యి బయటికి రావడం అన్నది నిజంగా చాలా మాకనే కంటే మీ అభిమానులు ఎవరైతే ఉన్నారో, కమ్బ్యాక్ మేడం, మీ కామెంట్స్ అన్నీ చదివి నేను మిమ్మల్ని మళ్ళీ అడిగి తీసుకొచ్చాను ఈరోజు. మీ వీడియోస్ చూసి ఇన్స్పైర్ అయ్యి స్ట్రాంగ్ అయిన ఉమెన్ చాలామంది ఉన్నారు. సో వాళ్ళ కోసం నేను ఈరోజు మిమ్మల్ని తీసుకొచ్చాను. మీరు అదే విధంగా రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఒక సింపుల్ క్వశ్చన్ కానీ చాలా టఫ్, అది అనుభవించే వాళ్ళకి చాలా టఫ్. జీవితంలో అతి పెద్ద దెబ్బ తగిలినప్పుడు అతిపెద్ద విషాదం ఒకటి ఉంటుంది, ఒక కుదుపు. అంటే ఇంకా మనకి ఏమీ లేదు అనిపిస్తుంది ఒక్కోసారి. పిరికితనంతో దాన్ని తట్టుకోలేక బాధతో లైఫ్ని ఎండ్ చేసే వాళ్ళు కొందైతే స్ట్రాంగ్గా కంబ్యాక్ ఇచ్చి ఇంకొక నలుగురికి ఆ బాధ నుండి బయటికి వచ్చేలాగా స్ఫూర్తినిచ్చేవాళ్ళు కొందరు. సో ఆ సెకండ్ ఫేజ్లో నేను మిమ్మల్ని అనుకుంటున్నాను. మీలాగా మిమ్మల్ని ఆదరించే వాళ్ళు, మిమ్మల్ని స్ఫూర్తిగా పొందే వాళ్ళందరికీ అది వాళ్ళకి యూజ్ అవ్వాలి అని మీ అనుభవం ద్వారా ఎలా రావచ్చు, మీరైతే ఏం చేస్తారు, ఎలా చేయొచ్చు అన్నది కొంచెం వివరిస్తారా? కొంచెం కష్టమైన. అనుష, యాక్చువల్లీ ఈరోజు మీరు అన్నారు కదా, ఒక 1 day ముందు మన ఇద్దరం వీడియో చేసాం. పాప ఇన్సిడెంట్కి ముందు 1 day. ఆ రోజు పాప మనమిద్దరం ఉన్నప్పుడు కూడా కాల్ చేసింది, మీరు విన్నారు స్పీకర్లో. ఆ రోజుకి ఒక్క రోజుకి నా జీవితం మొత్తం అతలాకుతలం అయిపోయింది. మీరు ముందు చెప్పినట్టు స్టార్టింగ్ మొత్తం నా జీవితం ఇట్లా అంధకారంగా అయితే మారింది, అందులో ఎటువంటి డౌట్ లేదు. అసలు ఏం జరిగింది అనేది డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను ఇప్పటికి కూడా అని చెప్తాను నేను. అయితే మీరు కెమెరా ముందుకు ఎందుకు అని అంటే, కర్తవ్యం. యాజ్ ఒక జాబ్ ఉంటే ఖచ్చితంగా వెళ్ళాలి. ఇది నా జాబ్, దేవుడు నాకు అసైన్ చేసిన ఉద్యోగం, ఖచ్చితంగా నేను నిర్వర్తించాలి అనడానికి. ఎలా అయితే మీకు లీవ్స్ అయిపోయినాయి, మీరు రావాలి అని ఆఫీసుల నుంచి ఎలా మెయిల్స్ పెట్టడం కానీ లేకపోతే ఒక మెసేజ్ వస్తుందో, అలా నా వ్యూవర్స్ నుంచి నేను తట్టుకొని ఏదో కష్టం కొద్దీ అప్పుడో ఇప్పుడు దేవుని సన్నిధి కోసము ఒక నిమిషాంబిక టెంపుల్కి పోయాను అనుష. ఐ డోంట్ రిమెంబర్ హర్ నేమ్, బట్ ఐ కెన్ టెల్ హర్. వచ్చి హక్ చేసుకొని ఆ టెంపుల్లో ఉండే ఆవిడ కూడా వచ్చి పరిగెత్తుకొని, మేడం మీ వీడియోస్ చాలా ఇన్స్పైరింగ్ ఉంటాయని వచ్చి ఒక ఫోటో దిగి నన్ను ఇట్లా హక్ చేసుకున్నప్పుడు చాలా ఏడ్చాను నేను అక్కడ. ఆ టెంపుల్కి ఎందుకు పోయానంటే, నా పెద్ద కూతురు వెళ్ళమని చెప్పింది నన్ను, అందుకని వెళ్ళాను. ఒక ఆవిడ వెనక నుంచి బయటికి వెళ్ళిపోతున్నాను, ఉరుక్కుంటూ వచ్చి గట్టిగా హక్ చేసుకొని, మేడం మీరు రజిత మైనంపల్లి, అసలు నేను ఇక్కడ మొక్కాను, నాకు దేవుడు వరం ఇచ్చాడు అనింది. అనుష, డూ యూ థింక్ ఇట్స్ నార్మల్? దేవుడికి దగ్గర నేను కనిపించడము ఒక వరము ఇచ్చేశాడు, నేను కోరింది ఇచ్చాడు అని అంటే, నాకు కళ్ళల్లో మొత్తం ఒళ్ళంతా ఇట్లా ఒక షివరింగ్ అయిపోయి, అసలు నేను ఫస్ట్ అనుకుంది నా పాపకైనాక నేను మళ్ళీ ఇంత త్వరగా నేను మాత్రం బయటికి వస్తాను. నేను అసలు మీకు చాలాసార్లు చెప్పాను, నేను ఇప్పట్లో రాను అని. ఎందుకంటే నాకు తెలుసు నేను ఏం కోల్పోయాను నా జీవితంలో అని. కానీ ఆవిడది ఒక మచ్చుకు మీకు ఎగ్జాంపుల్, హగ్ చేసుకొని మాట అన్నప్పుడు తన తల్లిని 9 మాట్లాడిందంట, 10:15 తన తల్లిని కోల్పోయిందట ఆవిడ. అని వచ్చి నన్ను హగ్ చేసుకొని, మేడం మీరు కనిపించారా అని వాళ్ళ కొడుకు మంచి టీనేజర్, బాబు ఫోటో దిగి అని చెప్పి, మేడం నేను ఇప్పుడే దేవుడి దగ్గరకు వచ్చా, మీకోసమే ఈ టెంపుల్కి వచ్చానేమో, నేను మిమ్మల్ని కలవడానికని ఎలా మాట్లాడిందంటే అనుష, నేను కనీసం మీకు మాటల్లో ఎక్స్ప్లెయిన్ చేయను. ఇట్ ట్రిగ్గర్డ్ మీ మోర్. అంటే ఇంత ప్రేమ ఏం చేస్తే పొందాలి, ఆ అభిమానము నన్ను ముందుకు నడిపించింది. ఈరోజు నేను ఇంత స్ట్రాంగ్ ఇక్కడ కూర్చోవడానికి అలాంటి 100 ఉన్నాయి. కానీ ఆ అమ్మాయి దేవుణ్ణి నేను అడిగితే నాకు కోరిక తీర్చాడు అని మాట్లాడితే నా దగ్గర మాటలు లేవు. ఓ మై గాడ్, నేను అంత డిజర్వా? ఇంత ప్రేమ అర్హత నేను పొందినప్పుడు నా ఒక బాధ్యతను నేను విస్మరించకూడదు. ఫస్ట్ మొన్న ఎయిర్పోర్ట్లో కూడా బెంగళూరులో ఒక అమ్మాయి, మ్యామ్, ఇద్దరు చిన్న పిల్లల్ని పెట్టుకుంది, పిల్లల్ని ఇద్దరిని పెట్టుకొని ఫోటో దిగింది. మ్యామ్ నేను స్ట్రాంగ్ అవుతాను మీ వీడియోస్ చూసి. ఒక TV9 ప్రెజెంటరో ఎవరో అంట,
తను మీ వీడియో ప్రతి ఒక్క రోజు ఒకటి చూస్తాను మేడం, ఐఎమ్ మిస్సింగ్ యువర్ వీడియోస్. అట్లా వేలల్లో ఉన్నాయి, అవును, థౌజండ్స్ మెసేజెస్, నా పర్సనల్ మెసేజెస్. అమ్మలు పెట్టడం వేరు, పిల్లలు మమ్మల్ని మీ అనన్య అనుకోండి, మీరు ఎప్పుడంటే మేము అప్పుడు మీ ఇంటికి వస్తాము, మాతో స్పెండ్ చేయండి, మమ్మల్ని పెంచరా, మా పిల్లల్ని పెంచరా అని అంటుంటే నేను మాటల్లో అయితే చెప్పలేను. ఈరోజు కష్టమైన దుఃఖాన్ని దిగమింగుకొనైనా ఈ ప్రయత్నం బయటపడాలన్న ప్రయత్నం ఖచ్చితంగా మీకోసము అని మాత్రం నేను చెప్పను, నా కోసం మీరు ఉన్నారనే ధైర్యాన్ని ఇవ్వడం వల్ల ఇంత త్వరగా నేను మళ్ళీ పెద్ద పాప దగ్గరికి వెళ్ళొచ్చాక చేస్తానన్నాను మీతో. బట్ మా పెద్ద పాప కండిషన్ ఏంటంటే మీరు ఫస్ట్ కమ్బ్యాక్ అవ్వండి. ఎందుకు అంటే ఒకటి, అనన్య విల్ బీ హ్యాపీ ఫస్ట్. దానికి చాలా ఇష్టం, మీరు ఇలా గమ్మునుంటే అది చాలా హర్ట్ అవుతుంది మా అని అంటే ధైర్యం కూడా కట్టుకొని వచ్చాను. సో మీరు అన్నట్టు ఆ స్ట్రాంగ్ పర్సన్ని, స్ట్రాంగ్ ఉమెన్ని, బట్ వీక్ మదర్ని. స్ట్రాంగ్ మదర్ అవ్వక తప్పదు, అవ్వాల్సిందే. ఎందుకంటే మీరందరు నన్ను అమ్మ అని పిలిచారు, ఒక సిస్టర్ అనుకున్నారు, ఒక ఫ్రెండ్ అనుకున్నారు. సో ఖచ్చితంగా ఆ స్ట్రాంగ్ ఉమెన్, స్ట్రాంగ్ మదర్ కూడా అవుతూ వీళ్ళ హెల్ప్తో, అంటే నా వ్యూవర్స్ హెల్ప్ తోటే నేను బయటకి వాళ్ళతో వస్తూ నా పిల్లలతో పెంచుకుంటూ నేను ఎలా పెరిగానో ఈ సెకండ్ జర్నీ నాది ఏదైతే ఉందో నా వ్యూవర్స్ తోటి, వాళ్ళ మెసేజెస్ తోటి, వాళ్ళ ఆదరణతోటి, వాళ్ళ కోసము నేను ఎదుగుతూ ఇది బయట పడుతూ స్ట్రాంగ్ అవుతాను, స్ట్రాంగ్గా ఉంటాను. మరి కన్నీళ్ళు ఎందుకు మేడం అని అంటారు కావచ్చు, కష్టం కదా, ఆపుకోవడం కూడా కష్టము. నన్ను నేను కూడా హెరాస్ చేసుకోవద్దు కదా నా ఎమోషన్ని కూడా. సో బీయింగ్ లైక్ వాట్ ఐ యామ్, ఐ విల్ కమ్ బ్యాక్, ఐ విల్ బీ స్ట్రాంగ్. అండ్ మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. చిన్న చిన్న పదాలు కానీ జీవితాంతం రుణపడి ఉంటాను. నన్ను భగవంతుడు ఎందుకు ఇలా చేసావని నేను క్వశ్చన్ చేయట్లేదు, దేవుణ్ణి ఇంకా మొక్కుతున్నావని నవ్వే వాళ్ళు కూడా ఉన్నారు నన్ను. కానీ నేనేమంటున్నాను అంటే నాకు ఇది జరుగుతుంది అని నా కర్మలోనో నా పాప దాంట్లోనో రాసి పెట్టుంటే ఈమె బయటపడాలంటే ముందు ఒక ప్లాట్ఫామ్ చేసి పెడితే, బాధ్యతను వదిలిపెట్టదు కదా, బాధ్యత పెడితే చచ్చుకుంటూ వస్తుంది అని దేవుడు నన్ను ఫస్ట్ ఇరికిచ్చేశాడు ఈ బాధ్యతలో. ఈనాడు బాధ్యత వదలని వ్యక్తిని అని నా చుట్టూ నా అనుబంధంగా ఉన్న వాళ్ళందరికీ తెలుసు. 30 ఏళ్ళుగా 40 ఏళ్ళుగా నాతో ప్రయత్నం చేసే వాళ్ళకి ఏ రోజు నేను బాధ్యతను విస్మరించలేదు అనుష. ఈ పెద్ద బాధ్యత నాకు ఒక పంతులు గారు చెప్పారు ఒక రామాలయం దగ్గర, అమ్మ నువ్వు కూడా ఇలా మాట్లాడితే, గట్టిగా అన్నారు, చాలా భయపెట్టారు నన్ను, నువ్వు కూడా చిన్నలాగా మాట్లాడితే ఎట్లా అమ్మా, మా వైఫ్ కూడా నీ వీడియోస్ చూస్తుందంట, ఆవిడ చాలా బాగా మాట్లాడుతుందని చెప్పింది, మీరు కూడా నేను నా కుటుంబము అనుకుంటే ఎలా తల్లి, మీకు ఇంత పెద్ద బాధ్యత లేదా సమాజం మీద అని నన్ను చాలా గట్టిగా మందలించారు. ఆ మందలింపు కూడా హెల్ప్ అయింది నాకు. నిజమే కదా, స్వార్థపూరితమైన జీవితాన్ని నేను నా పిల్లలు అని దాటి వచ్చి చేస్తున్నాను, కానీ మళ్ళా వెనక్కి పోయే ముందు అలా వెళ్ళకూడదు అని దేవుడు నన్ను ఇందులో ఈ సందిగ్ధంలో పెట్టాడు. బంధమా బాధ్యత అని. బాధ్యత ఉన్నది కాబట్టికే ఇప్పుడు వ్యూవర్స్ అందరితో కూడా బంధాన్ని పెంచుకున్నాను అని అర్థమైంది. బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళు నాకు ఇచ్చే సపోర్ట్ కానీ, మనం చేసి మీరు పాపప్పుడు వాళ్ళ సపోర్టు ఖచ్చితంగా వాళ్ళందరితో బంధం ఏర్పడింది కాబట్టికనే ఈరోజు ధైర్యంగా కష్టమైన ముందు నించున్నాను. మీతోటే నా ప్రయాణం, మీకోసమే నా ప్రయాణం. ఖచ్చితంగా నా పెద్ద కూతురు కూడా ఉంది కదా, మరి నేను లైఫ్ ఎంజాయ్ చేయలేను కదా, ఆ పాపను చూసుకుంటూ మీ అందరి కోసం, మీ అందరితో నా కోసం నేను కూడా బయటకు రావాలి, బయటకు వస్తాను. నన్ను ఆదరించే అందరికీ, అభిమానించే అందరికీ, మెసేజ్లు పెట్టిన వాళ్ళు, మెసేజ్ పెట్టకుండా మనసులో నా కోసం బాధపడ్డ అందరికీ పేరు పేరున నిజంగా చెప్తున్నాను, ధన్యవాదాలను మాత్రం చెప్తాను అనుష. ఇంత బ్యూటిఫుల్గా చెప్పారు. ఇందాక ఫస్ట్ మాట్లాడినప్పుడు బంధం పోయింది కానీ బాధ్యత మిగిలింది అని అప్పుడు అన్నారు మీరు. కానీ ఇప్పుడు గుర్తు చేసుకున్న తర్వాత ఇవన్నీ మళ్ళీ మనసులో మీకు ఎవరితో బంధం ఏర్పడింది, ఇప్పుడు మీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, మీ ఆడియన్స్ పర్టికులర్గా మీకోసం ఎవరైతే రోజు వీడియోస్ వెతికి చూస్తారో అన్ని లక్షల మందితో మీకు బంధం ఉన్నదని గుర్తు చేసుకున్నారు కదా, అది నిజంగా చాలా బ్యూటిఫుల్. చెప్పలేనురా, నేను కాశీకి వెళ్ళొస్ ఎక్కడ అసలు ఎయిర్పోర్ట్లో ఎక్కడ చూడండి అసలు మా అమ్మగా అసలు ఎంత ఆశ్చర్యపోతుందో, ఎంతమంది ఆ బిడ్డ ఇంత పేరు సంపాదించుకుందా నా బిడ్డ అని నా తల్లి తండ్రులు ఆనందపడ్డము. అదేవిధంగా నేను తినకుండా ఉండి అట్లా ఉన్నప్పుడు నీ పిల్ల నీకు ఇష్టమని ఏడుస్తున్నావు, మా కళ్ళ ముందు నా బిడ్డ
ఇంత బాధపడుతుంటే మేమెట్లా చూడాలని అడిగే వాళ్ళ క్వశ్చన్కి నా దగ్గర ఆన్సర్ లేకుండా ఉండింది. సో వాళ్ళ కోసము కూడా, నా కోసం నేను కూడా బయటికైతే ఖచ్చితంగా రావాలి. ఖచ్చితంగా మీ ఆదరణ మాత్రం నాకు కొండంత అండగా మారిందనడానికి ఎటువంటి నిసంకోచంగా నేను మాత్రం ఒప్పుకోగలుగుతాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ట్రై చేసాము కానీ బలవంతంగా అయితే మిమ్మల్ని బయటికి తీసుకురాలేము. బట్ ఎట్ ద సేమ్ టైం మీరు కూడా ఫైట్ చేస్తున్నారు ఈ సిచ్యువేషన్తో. మీ అభిమానుల నుంచి, అభిమానులు ఫ్యాన్స్ కంటే నాకు అర్థమైంది ఏంటంటే, నేను బాధ్యత నిర్వర్తించాలి అంటే నా బంధము ఒక్క పాపతో కాదు 1000 మందితో అటాచ్ అయింది అని అర్థమైంది. సో కుటుంబం చాలా పెద్దదైంది అనుష నాకు. సో ఖచ్చితంగా నేను ఫైట్ బ్యాక్ అయితే చెయ్యాలి, చేస్తాను. మీరు నమ్మే దైవం నుంచి, మా నుంచి, అన్నిటి నుంచి మీకు ఒక బ్లెస్సింగ్, ఒక ధైర్యం, బలం చేకూరాలి. మీరు తొందరగా ఇంకా ఇందులోంచి బయటపడగలగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ అనుష.